దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 15 వచనాలున్నాయి. మొదటి వచనం, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. రెండవ వచనం, నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజానుకొని జనుల పెద్దలలో కొందరిని, యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి హర్సీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగానున్న బెన్ హిన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము. మూడవ వచనం, నీవిట్లనుము, యూదా రాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, దాని సమాచారము వినువారందరికీ చెవులు గింగురుమనునంత కీడును నేను ఈ స్థలము మీదికి రప్పింపబోచున్నాను. నాలుగవ వచనం, ఏలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైనను యూదా రాజులైనను ఎరుగని అన్య దేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. ఐదవ వచనం, నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిదియు నైనా ఆచారము నాచరించిరి. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి. ఆరవ వచనం, ఇందును బట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, రాబోవు దినములలో ఈ స్థలము హత్యలోయ అనబడును గాని తోఫెతు అని అయినను బెన్ హిన్నోము లోయ అని అయినను పేరు వాడబడదు. ఏడవ వచనం, తమ శత్రువుల ఎదుట ఖడ్గము చేతను తమ ప్రాణములను తీయ వెదుకువారి చేతను వారిని కూలజేసి ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా వారి కళేబరములను ఇచ్చి ఈ స్థలములోనే యూదా వారి ఆలోచనను యెరూషలేము వారి ఆలోచనను నేను వ్యర్థము చేసేదను. ఎనిమిదవ వచనం, ఆ మార్గమున పోవు ప్రతి వాడును ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుమలన్నిటిని చూచి అపహాస్యము చేయునంతగా ఈ పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసేదను. తొమ్మిదవ వచనం, వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసేదను. తమ ప్రాణము తీయ వెదుకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకై వేయు ముట్టడిని బట్టియు దాని వలన కలిగిన ఇబ్బందిని బట్టియు వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును. పదవ వచనం, ఈ మాటలు చెప్పిన తరువాత నీతో కూడా వచ్చిన మనుష్యులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఇలాగనవలెను. 11వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మరలా బాగు చేయన సఖ్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టునట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోవుచున్నాను. తోఫెతులో పాతిపెట్టుటకు స్థలము లేకపోవునంతగా వారు అక్కడనే పాతిపెట్టబడుదురు. 12వ వచనం, యెహోవా వాక్కు ఇదే, ఈ పట్టణమును తోఫెతు వంటి స్థలముగా నేను చేయుదును. ఈ స్థలమునకును దాని నివాసులకును నేనాలాగున చేయుదును. 13వ వచనం, యెరూషలేము ఇండ్లును యూదా రాజుల నగరులను ఆ తోఫెతు స్థలము వలెనే అపవిత్రములగును. ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమను దేవతలకు ధూపము వేయుదురో లేక అన్య దేవతలకు పానార్పణములనర్పించుదురో ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగును. 14వ వచనం, ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోఫెతులో నుండి ఇర్మియా వచ్చి యెహోవా మందిరపు ఆవరణంలో నిలిచి జనులందరితో ఇలాగు చెప్పెను. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగియున్నారు గనుక ఈ పట్టణమును గూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదికిని దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదికిని రప్పించుచున్నాను. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.